గురుగారు, ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఎటువంటి దోషాలు ఉన్నవారైనా మరి చంద్రుణ్ణి పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? పౌర్ణమి అంటేనే చంద్రబలం అద్భుతంగా ఉన్న రోజు కాబట్టి పౌర్ణమి రోజు చేసేటటువంటి ఏ పరిహారాలైనా సరే చంద్రబలాన్ని పెంపొందింపజేస్తాయి, చంద్రదోషాలని తొలగింపజేస్తాయి. పౌర్ణమి రోజు చాలా అద్భుతమైన పరిహార శాస్త్రంలో చెప్పారు. ఒక వెండి గ్లాస్ తీసుకొని దానిలో పాలు పోసి కొద్దిగా పటిక బెల్లం కలిపి 10 నుంచి 15 నిమిషాలు వెన్నెలలో ఉంచి ఆ పాలు దైవానికి నైవేద్యంగా సమర్పించి, సత్యనారాయణ స్వామి వారికి కానీ విష్ణుమూర్తికి కానీ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా ఆ పాలు స్వీకరించినట్లయితే చంద్రబలం పెరుగుతుంది. ఎందుకు? చంద్రుడికి వెండి అంటే ప్రీతిపాత్రం, పాలంటే ప్రీతిపాత్రం, పటిక బెల్లం అంటే ప్రీతిపాత్రం. చంద్రకిరణాలు సంపూర్ణమైన శక్తి కలిగిన పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకుంటే సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల చంద్రబలము పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి ఇందాక చెప్పినటువంటి అన్ని దానాలతో పాటుగా బియ్యం దానం ఇస్తే కూడా అద్భుత ఫలితాలు. చంద్రుడికి ప్రియమైనవి బియ్యం కాబట్టి కేజింబావు బియ్యం దానం ఇచ్చుకుంటే కూడా చంద్రబలం పెరుగుతుంది. సోమాయ నమః అనే చంద్ర మంత్రాన్ని స్మరించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఏం చేసినా కూడా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, చంద్రగ్రహ దోషాలు తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట వ్రతం చేసేవాళ్ళు వ్రతాన్ని ప్రారంభించే ముందు చక్కగా స్నానాన్ని ఆచరించి వ్రతం ప్రారంభిస్తారు. కాబట్టి స్నానం చేసే సమయంలో కొన్ని తెలుపు రంగు పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అది చంద్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. చంద్రుడికి వాయువ్యం అంటే ఎంతో ప్రీతిపాత్రం. దిక్కుల్లో వాయువ్యం మూల చంద్రుడికి ఇష్టం. కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేసుకోవడంతో పాటుగా అందరూ ఇంట్లో వాయువ్యం మూల దీపం వెలిగేలా చూసుకోండి. హాల్లో వాయువ్యం మూల ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు చంద్రుడికి ప్రియమైన విధంగా 2 అంకెలు ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఈ వాయువ్య దీపం కూడా చంద్రదోషాలను పోగొడుతుంది, చంద్రబలాన్ని పెంపొందింపజేస్తుంది.